గోదారి పెళ్లి కూతురు తల్లి ఓసారి ఇలా రావే. యారా రాంబాబు ఇంత ముదిరిపోయిన సొరకాయ తెచ్చావు? సొరకాయని బాగా ఉడకని. అబ్బబ్బబ్బబ్బా ఏంటయ్యా? ఏం చేస్తున్నావే లోపల? గచ్చకాయలు ఆడుకుంటున్నాను. పెళ్లి కూతురు తండ్రికే కాదు తల్లికి కూడా బోల్డెన్ పనులుంటాయి. ఏం కావాలి మీకు? అబ్బో హోమ్ మినిస్టర్ కోపం వచ్చిందామే. చాలండి, ఎందుకు పిలిచారో చెప్పండి. బ్యాంక్ వెళ్తున్నాను, బ్యాగ్ తీసుకురావే. అలాగే. నానా నేను కూడా రానా? అమ్మో నిన్ను బయటికి తీసుకెళ్తే ఈ చీఫ్ మినిస్టర్ కోపం వస్తుందామే. కదిలామంటే కట్టి పారేస్తాను. చిన్న చిన్న ముక్కలు కోయండి. ఇదిగోనయ్యా. ఇది దేనికే? బ్యాంక్ వెళ్తాను బ్యాగ్ తెమ్మన్నావుగా, మరి ఇద్దేనికని అడుగుతావేంటి? నాన్న బ్యాంక్ వెళ్తున్నారు. బ్యాంకాక్ కాదమ్మా. ఏమిటో నమ్మి 30 ఏళ్ల కిందటే నా గొంతు కోసారు. ఎవరు నాన్నా? దీన్నిచ్చి దీని తండ్రి నా గొంతు కోసాడమ్మి. ఇప్పుడు ఏమైందయ్యా? ఏమే ఒక ట్రంక్ పెట్టుంటే పట్రా. 10 లక్షలంటే అన్ని నోట్లుంటాయా అయ్యా? ట్రంక్ పెట్టి తుప్పు పట్టిపోయింది. ఇప్పుడు ఎలాగయ్యా? వామ్మో వామ్మో, ఇప్పుడే ఇది ఇలా ఉంటే ఇక ముసలిదైతే ఏం చేస్తుందో. ఇదిగో ముసల్దానా, బీరువాలో క్యాష్ బ్యాగ్ ఉందా, అది పట్రా. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అబ్బో మీ అమ్మకి మళ్ళీ కోపం వచ్చింది. పూలు ఎక్కడ పెట్టాలి? పద పద పద. త్వరగా కట్ చేయండి. ఏమయ్యా ఇదేనా? ఇదే ఇదే. అమ్మయ్యా, ఇక నేను వెళ్ళి పని చూసుకోవచ్చా? వచ్చు వచ్చు. ఇదిగో జాగ్రత్త అయ్యో. నాకు తెలుసులేవే, అందుకే బ్యాగ్ టవల్ చుట్టాను. ఒరే రాంబాబు, అయ్యా 12 గంటలకల్లా అందరూ వచ్చేస్తారు. త్వరగా వంటలు కానివరా. అమ్మ త్వరగా కట్ చేయండి, కట్ చేయండి, కట్ చేయండి. ఏందమ్మి? బాయ్ నాన్న. బాయ్ అమ్మి. నాన్న నువ్వు డబ్బులు డ్రా చేసుకొచ్చిన తర్వాత నేను కొత్త పట్టీలు కొనుక్కోవచ్చా? నీకేం కావాలంటే అది కొనుక్కో అమ్మి. థాంక్స్ నాన్న. మామయ్య నాన్న మామయ్య అయ్యో నాన్న ఏమైంది మామయ్య? నాన్న రాయి తగిలింది బాబు. అయ్యో రక్తం వస్తుంది నాన్న. అది పెట్టమ్మి. ఉండండి పసుపు రాస్తాను. బయటికి వెళ్ళేటప్పుడు రాయి తగలడం అశుభం అంటారు కదా నాన్న. పోనీ తర్వాత వెళ్ళండి నాన్న. పోనీ మీ బదులు నే వెళ్తానండి మామయ్య. నేను వెళ్ళేది బ్యాంకుకు బాబు. అంత డబ్బు డ్రా చేయాలంటే నేనే ఉండాలి. అయితే కాసేపు ఆగి వెళ్ళండి నాన్న. పర్వాలేదమ్మి, 11 గంటలకల్లా కట్టాల్సిన వాళ్ళకు డబ్బు కడితేనే గాని పనులు మొదలు కావు. వస్తానమ్మి, వస్తాను బాబు. అమ్మి మీరు కూడా వెళ్ళి పనులు చూసుకోండి. వస్తానమ్మి. నువ్వేంటి ఫీల్ అవుతున్నావు? అపశకునం కదండి, భయం వేసింది. ఇంకా ఏ కాలంలో ఉన్నావు పెద్దమ్మి? ఓ వంట వాళ్ళు ఏదో అడిగినట్టున్నారు. పద పద ఇచ్చేద్దాం పద. కొటేషన్ రెడీ సార్. సార్ ఏంటి ఎక్కడున్నారు? కళ్ళు దుబ్బాయా? ఆఫీస్లోనే ఉన్నానుగా. ఈ లోకంలో లేరు. ఇంకో లోకానికి నాకు ఇంకా వీసా పాస్పోర్ట్ రాలేదయ్యా. మీ మనసు ఆఫీసులో లేదని చెప్తున్నాను. అవును, రంగనాయకులపేట వీధిలో ఉంది. అర్థమైంది. మీ మనసు అక్కడ తిరుగుతోందని తెలిస్తే మీ మామ కత్తిపుచ్చుకుని ఇక్కడ తిరుగుతాడు. కాదురా, నాకు తెలియక అడుగుతాను. ఈ మామూలకి మైండ్ పెట్టడా దేవుడు? వాడి కూతుర్ని పొమ్మన్నా తప్పే, కాపురానికి రమ్మన్నా తప్పే. అంటే ఏమనాలరా?
ఇలాంటి మామూలందరినీ లాక్కొచ్చి ఫుల్ గా క్లాసులు కండక్ట్ చేయాలంత మంటగా ఉందిరా. కొందరు మామూలు అంతే సార్, గౌరవించినా అతివృష్టే, అసహించుకున్నా అతివృష్టే. ఇప్పుడు ఏం చేయాలరా? చేసిందంతా చేసేసి ఇప్పుడేం చేయాలంటే నేనేం చెప్తాను? కాదురా, నాకు వెళ్ళాలనుంది. హాస్పిటల్గా? నీ బొంద ఆ, కావ్య పెళ్లికి. అప్పుడు మీకు పెళ్ళి అవుతుంది. ఎరా వెటకారం తగ్గించవా? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నేను సీరియస్ గానే కేసు సీరియస్ అవుతుందని చెప్తున్నాను. సీరియస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పరా? సింపుల్, మీరు వెళ్ళడం మానేయడమే. ఎహే, అంతకు ముందు ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్లు అంటే నాకు చాలా చిరాగ్గా ఉండేది. ఇప్పుడు ఎందుకో వరుదినితో కలిసి ఆ పెళ్లి సందడిలో, ఆ పెళ్లి పందిరిలో తిరగాలనుంది. పెళ్లి సందడి వరకు ఓకే, పెళ్లి పందిరిలో తిరగడం ఏంటి? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పంతులు ఎక్కడ కూర్చుంటారు? రేయ్, నేదో రైమింగ్ కోసం ఏదో వాడేసేలేరా. ఆ ఫంక్షన్ లో వరుదిని చూడాలనుంది, మాట్లాడాలనుంది. ఏం చేయాలో చెప్పు. అది నన్ను కాదండి, మేడంనే అడగాలి. తను భయపడుతుంది. మా మామ బొబ్బిల్ సింహం కదా. అది కాదు సార్, ఇలాంటి విషయాల్లో వరుదిని మేడమే కరెక్ట్ సలహా ఇస్తారు. వాళ్లకు సర్ది చెప్పడమో, వాళ్ళకు తెలిసిపోతుంది కాబట్టి వద్దనడమో ఏదైనా క్లియర్ గా చెప్పేస్తారు. నా మాట విని ఆవిడకి ఫోన్ చేయండి. మ్మ్. చూసారా సార్, నేనెంత జీనియస్ నో? ఆవిడికి ఫోన్ చేయమని థాట్ ఇచ్చాను. అలాగే మేడం కూడా #1 జీనియస్. ఏం చేయాలనేది చెప్పేస్తారు. ఓకేనా? అవును, అవునే అడుగుతాను. ఏమిటో, నేనే గనక లేకపోతే మీరేమవుతారో, అసలు ఈ కంపెనీ ఏమవుతుందో అసలు ఆ దేవుడికే తెలియాలి. అక్క అక్క ఆగే. ఏమైంది నీకు? బాగా అలసటగా ఉంది. ఏమైంది? కాసేపు కూర్చుందాం. కూర్చోక్క. అక్క, నువ్వు ఇంక రెస్ట్ తీసుకోవాలక్క. నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు కదా. నీ పనులన్నీ నేను చూసుకుంటాను కదా. నాకు అలా రెస్ట్ తీసుకునే టైం ఎప్పుడు వస్తుందో. అవ్వా, ఎంత మాట అనేసింది. దీనికి అసలు సిగ్గు లేకుండా పోతుంది. మీ దగ్గర నాకు సిగ్గంటే? అమ్మో, ఎవరైనా వింటే ఏమనుకుంటారే? నీకు ఇలా కాదే, రాజా కాల్ చేసి చెప్తా. నాకు నీకు దండం పెడతాను. నీ కాబోయే మొగుడు దగ్గర నీకెందుకు సిగ్గు? అక్క చెప్పక్క. ఒక్కసారి చేయనివే. జాగ్రత్త మరి, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో. అమ్మా తల్లి, ఇంక నీ ముందంటానా? ఏమనుకున్నా మనసులో అనుకుంటాను గాని దీంతో మనకి ఇంకొద్దు. పద పద, మనం పని చేసుకుందాం. పద పద. పదండి అమ్మీ, పదండి త్వరగా. అబ్బాయి గారికి నన్ను చూడాలనిపిస్తుందేమో. ఇదేమో కదిలితే కాళ్ళు విరగ్గొడతానంటోంది. నాన్న రాగానే ఏదో ఒకటి చెప్పి వెళ్ళి కలిసి రావాలి. ఇది ఎక్కడ కడతాం బాబు? బాబా ఇవన్నీ ఈ డోర్ కి బయట డోర్ కి నువ్వు చెప్పినట్టే కట్టేద్దాం బాబు. ఇలా పట్టుకోండి. మామయ్య గారు బ్యాంక్ వెళ్ళారండి, రాగానే వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళిపోండి. ఆ.
బాబు ధర్మప్రభులు ధర్మం చేయండి అయ్యా. ఆకలేస్తుంది బాబయ్యా. మీ భార్య బిడ్డలు సల్లంగా ఉండాలయ్యా. బాగా దీవించావయ్యా. నిజంగానే నా ఆలు బిడ్డలు సుఖంగా ఉండాలి. ఏ. ఉండు. ఏయ్, దొంగ 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 నా వద్దకు పట్టుకోండి అయ్యా, పట్టుకోండి. పట్టుకోండి అయ్యా, పట్టుకో. అయ్యో అయ్యో, పట్టుకోండి అయ్యా. నా డబ్బయ్యా, అయ్యయ్యో నా డబ్బయ్యా, 10 లక్షల డబ్బయ్యా. నా పిల్ల పెళ్లి కోసం దాచానయ్యా. అయ్యో, అంత 10 డబ్బా? లక్షలయ్యా నా నోట్లో ఇదిగో నువ్వు మట్టి పోలీసులకు ఫోన్ చేయి. కొట్టుకుపోయాడయ్యా. అయ్యో గౌరీ పూజకి ఇది కట్టుకుంటానక్క, ఓకేనా? గౌరీ పూజకు ఇదైతే బాగుంటుంది. ట్రెడిషనల్ కలర్ కదా. ఓకే. అవును, మరి శోభనానికి ఏం కట్టుకుంటావే? చిప్పో అక్క, నాకు దారుణంగా సిక్కు. అబ్బా, నాన్నొచ్చారు, నాన్నొచ్చారు. ఏమా ఏడుకోండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఇలా పట్టుకోండి. మావయ్య వచ్చారా? డబ్బు తెచ్చారా? మావయ్య ఇందాక ఆయన ఫోన్ చేశారు మావయ్య. మీరు రాగానే డబ్బు పంపిస్తానని చెప్పాను. డబ్బులు నాన్న, బట్టలు కొనుక్కుంటాను. అమ్మా, మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఏమైందయ్యా? ఏం మాట్లాడవేంటి? నాన్న నాన్న నాన్న, ఏవయ్యా ఏవయ్యా, మాట్లాడవేంది? డబ్బేమైంది నాన్న? ఎవరు కొట్టేశారమ్మి? ఏమైంది నాన్న? మొత్తం డబ్బు పోయిందా మామయ్య? మొత్తం పోయింది బాబు. నోరు కట్టుకొని పిల్ల పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బు బాబు. నా నోట్లో మట్టి కొట్టి తీసుకుపోయాడు బాబు. ఎలా నాన్న? ఏమైంది అసలు? బిచ్చం ఎత్తుకునే వాళ్ళగా వచ్చాడమ్మి. పుణ్యానికి పోతే పాపం ఎదురైందని వాడు నా చేతి మీద కొట్టి మొత్తం డబ్బు లాక్కుపోయాడమ్మి. ఎంత వెంటబడ్డా దొరకలేదమ్మి. ఇంకొకరితో కలిసి బండి మీద పారిపోయాడమ్మి. ఒకటా రెండా 10 లక్షలు? ఇక దీని పెళ్ళేం చేస్తామయ్యా? ఈసారి కూడా పెళ్ళాగిపోతుందయ్యా. ఇంకెక్కడ తేరి నా బతుకు అంత డబ్బు అప్పు కూడా దొరకదు. ఇంకా దీని పెళ్లి ఎట్లా చేస్తానే? అప్పు చేయకుండా శుభకార్యం గట్టెక్కుతుందని ఆశపడ్డానే. ఇక ఆశ తీరదే. నాన్న, ఏడవకండి నాన్న. నాన్న, అన్ని కష్టాలు దీనికే ఎందుకు వస్తున్నాయి నాన్న? ఏం పాపం చేసిందని ఆ దేవుడు దీనికి ఇంత అన్యాయం చేస్తున్నాడు? ఏడవకు నాన్న. ఇంక జీవితంలో నా గురించి నువ్వు వేడ్చే పరిస్థితి
నేను రానివ్వను. అమ్మే కావ్య 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 అమ్మే కావ్య కావ్య అమ్మే అమ్మే కావ్య డోర్ తీ కావ్య తలుపు తీ, అమ్మే. కావ్య నా మాట విను అమ్మే. కావ్య తలుపు తీ, అమ్మే కావ్య తలుపు తీ, అమ్మే కావ్య కావ్య తలుపు తీ, కావ్య 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 ఏంటి ఇది? కావ్య ఆగమ్మే కావ్య అలాంటిది బతకూడదు. నా మూలంగా ఎవరికీ భవిష్యత్తు లేదు. ఏయ్ ఏంటే చచ్చిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? అలా అనుకుంటే నేను ఎప్పుడు చచ్చిపోవాలి? అసలేంటి ఈ పిచ్చి పనులు? ఏంది తల్లి ఇది? ఈ తండ్రి, ఈ పేద తండ్రి నీ పెళ్లి చేయలేడని భయపడ్డావా అమ్మి? కాదు నాన్న, కాదు. నా పెళ్ళనుకుంటే మీకు దరిద్రం చుట్టుకుంటుంది. నా వల్ల ఇప్పటికే ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు మొదలయ్యాయి. ఇప్పుడు కూడా అంత డబ్బు పోయింది. ఇంకా నా జాతకం మారదు నాన్న. నా మూలంగా మీకు కష్టాలు రాకూడదనే చచ్చిపోదా అనుకున్నా తప్ప ఇంకేం కాదు నాన్న. ఎంత పని చేసావు అమ్మి? ఆ కడుపు కొత్త మిగిల్చి పోదాం అనుకున్నావా? జీవితాంతో ఈ బాధను మోస్తూ ఎలా బ్రతుకుతాననుకున్నావే? చాలు, ఇక ఏడుపు లాపండి. పద నాన్న, ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చొద్దాం. ఇచ్చే వచ్చానమ్మి. వాడు దొరుకుతాడనే నమ్మకం నాకు లేదు. అయిపోయింది, ఇక ఈ పెళ్లి ఆగిపోయినట్టేనని. పోనీ రాజాతో ఈ విషయం చెప్పి సాయం అడుగుదాం మామయ్య. వద్దు బాబు, ఇప్పటికే అల్లుడు సొమ్ము తింటున్నామని మీ వాళ్ళు అపవాదు వేశారు. మళ్ళీ రాజాని అడిగితే ఆ మాట నిజం అవుతుంది. ఇంకెవరితోనూ ఆ మాట అనిపించుకునే శక్తి నాకు లేదు బాబు. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఎలా ఈ గండం గట్టెక్కాలి? అయ్యయ్యో, అందరినీ పిలుచుకున్నావే. ఇంటి నిండా చుట్టాలున్నారు. ఈ సమయంలో పెళ్ళాపేస్తే నిజంగానే దీని జాతకం బాలేదని పేరు వస్తుందయ్యా. వద్దు, నాకు పెళ్ళొద్దు. ఎవరేమన్నా అనుకోనివ్వండి, నా జాతకం నిజంగానే బాలేదనుకోనివ్వండి. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. నా మూలంగా మీరు అప్పుల కోసం తిరగద్దు. పెంచిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. ప్లీజ్ వెళ్ళిపోమని చెప్పండి. ఏయ్, ఆగవే. అసలు ఏం చేయాలో ఆలోచిద్దాం ముందు. ఇక చేయటానికి ఏముందమ్మి? ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడ తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి? నాకు అంత డబ్బు సాయం చేసేవాళ్ళు ఎవరున్నారమ్మి? లేదు నాన్న, ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది. మీరు తొందరపడి ఏ నిర్ణయమో తీసుకోకండి. లేదమ్మి, ఏ దారి లేదు. ఏం చేస్తావయ్యా? నువ్వు మాత్రం ఎక్కడ తిప్పలు పడతావు? నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. అమ్మా,